ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏం రాత్రి ఖుషి 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 ఖుషిగా ఎక్కడంటే ఇక ముందుగా అందరికీ శ్రీరాత్రంలో గిపోతూ మన నవాబ్పేట మండలికి వచ్చిన నవాబ్పేట మండలం వికారాబాద్ జిల్లా ఇలా మనం మా కూరగాయలు ఏది నగరకర్నూలు జోగులాంబ గద్వాల హైదరాబాద్ తిరగబడిగా గిపోతూ ఈ జిల్లాకు వచ్చిన వికారాబాద్ జిల్లాలో నవాబ్పేట మండలి పెద్దది ఈ ఊళ్ళో సర్పంచ్ తోడు ఒకేసారి నరసింహారెడ్డి సార్ ఈ పాటల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తప్పని గతంలో వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్న చేసిన సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మంచిగా మన నరసింహారెడ్డి సార్ కూడా రాజకీయంలోకి వచ్చి సర్పంచ్ గెలిచినప్పుడు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని సోషల్ యాక్టివిటీలో కూడా మంచి దూరం పడేది ఇట్లా చేసాడు మరి ఎలక్షన్ టైం ఏం మేనిఫెస్టో చేసాడు వాగ్దానాలు ఏమి ఇచ్చాడు ఇక అవన్నీ తెలుసుకున్నాం ఇక పేరు దగ్గర సార్ కూడా బందోబస్తున్నాడు ఇక ఇంత చెప్తున్నాం ఫస్ట్ దగ్గర సార్ చూపెట్టారు సార్ నమస్తే బాగున్నా సార్ పులిగోదా సార్ నిజం శిక్షణ చూసుకోండి పేరు తగ్గట్టు మంచిగా సార్ ఇక నరసింహారెడ్డి సార్ అంటే నరసింహ సార్ చూసినట్టు అనిపిస్తుంది లుకింగ్ అప్పార సార్ చూస్తే ఇంక ఈ పొద్దు మీ ఊరికి వచ్చిన సార్ ఇక మిషన్ మరి చూడు చేద్దాం మరి ఇక భయం అవుతుందా ఏమన్నా జర మంచిగా కట్టాలి ముసలి మంచిగా కట్టాలి అన్ని కారణాలు చెప్తా సూర్యతలు మీ గురించి తెలుసుకొని వస్తుంది మాకు వేరు జరగదు జర నా ముచ్చలు మీ గురించి చెప్తే బాగున్నా మేడం. నా పేరు నరసింహారెడ్డి నవపేట మండల నవపేట వికారాబాద్ రెడ్డి మన నవపేట మండల నవపేట వికారాబాద్ జిల్లా 2025లో మేము గట్టి అంటే ఫస్ట్ నుంచి 8 మంది పోటీ చేసినాం మా దగ్గర. ఇక వాళ్ళు కొద్దిగా వెనక్కి జరిగిపోయి 6 మంది ఉండి ఆడికి మళ్ళీ ఎంటర్ జరిగి 4కి పోటీ పడ్డారు. 4లో కూడా మా ఊరు గ్రామస్తులు చాలాసార్లు చూసారు. ఎందుకంటే మనం చేసే సేవలు మేము గతం నుంచి ఏంటంటే మా నాన్న ఉన్నప్పుడు కూడా మేము వాడేవారే. మా నాన్న జమనాల గోపాసాగర్ ఉండే సర్పంచ్ వాళ్ళు అప్పటిసారి నాన్న వార్డు మెంబర్, నాన్న తర్వాత అమ్మ వార్డు మెంబర్, మేము మొత్తం వార్డు మెంబర్ కూడా మా జీవితం అంతా. నేను అనుకున్నామని అరే మాది మొత్తం జీవితం అంతా మెంబర్కి సహాయం సేవలు మాది, ఒక్కసారి కూడా మేము సర్పంచ్ అయ్యే అవకాశం లేదా అని నాకు బాగా ఉండేదన్నమాట. అయితే అదృష్టం పడి ఈసారి సీఎం గారు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చిందంటే నాకు 4 విల్లాలు ఎత్తేసిండు. నేను సార్తో అనుకుంటే సార్ నాకు 4 విల్లాలు సార్, నేను ఒక్కసారి మా గ్రామానికి సర్పంచ్ అయ్యి నేను అభివృద్ధి చేయాలని నాకు కోరుకుంటే సార్, ఈ 4 విల్లాలు మనం ఎత్తేలే సార్, మనము మీ పిల్లలు ఎత్తేస్తే బాగుంటుంది సార్, నేను నాకు కూడా మా గ్రామస్తులు ఇలాంటి నరసింహారెడ్డి సర్పంచ్ అయితే మాకు బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఈ పదవి లేకున్నా సీసీ రోడ్డు కొట్లాడి తీసుకొచ్చేసిండు. నాకు మంచి బంపరు ఇచ్చారు మా గ్రామస్తులు, వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. మరి రాజకీయ ప్రస్థానం అయితే ఎక్కడికి కుటుంబ సభ చేసిరండి. అవును స్టోరీ అనేది ఎప్పుడు వస్తాను చెప్తాను చెప్పాడు. ఇప్పుడు మా నాన్నగారు ఫస్ట్ నుంచి వార్డు మెంబర్. అంటే ఏంటి ఏ సంవత్సరం? నేను చిన్న పర్సన్ అంటే 40 years 40 సంవత్సరం నుంచి బాయ్స్ వస్తే నాన్న వార్డు మెంబర్, లేడీస్ వస్తే అమ్మ వార్డు మెంబర్. మళ్ళీ ఇప్పుడు సూసైడ్ బ్యాంకులో అందులో కూడా నాన్నోసారి మెంబర్, అమ్మోసారి మెంబర్. మరి మొత్తం మా పొలిటికల్ మొత్తం మీ కుటుంబం మొత్తం పొలిటికల్ మా ధార కోసం మొత్తం దాటేసినాం. అయితే నాకు నేను అనుకున్నాను ఓకే, అయితే మా జీవితం అంతా మేము అంకితమా ఏమేమి ఇట్లా నువ్వు అనుకున్నామని. అయితే నా దృష్టం వచ్చి మన సీఎం సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ వచ్చి మనకు నేను సార్ అంటుంది సార్ ఏ సంవత్సరం మనం కలిసి సీఎం సార్ పిసిసి పది ఉన్నప్పుడే కలిసి నేను చాలా సంవత్సరాలు సార్ దగ్గరికి అప్పటి నుంచి సార్ అంటే తిరిగినా సార్తో ఉన్నా నేను మన సార్ నేను ఇంకోటి నా సార్ పేరు కూడా పెట్టినాను రేవంత్ రెడ్డి అంటే మా బాబు పేరు కూడా రేవంత్ రెడ్డి పెట్టినా చాలా మంది అడిగారు అసలు ఎందుకు పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి ఫోటో అంటే ఆయన పేరు పెట్టుకున్నాను అంటే ఆయన మంచితనం నాకు నచ్చింది మీకు కూడా వస్తుంది మీకు కూడా అదే రేవంత్ రెడ్డి అంటే మీకు కూడా అర్థమైంది నేను నాకు మా బంధువులు కానీ మా ఊళ్ళో దోస్తులు అన్నారు అరే ఆయన పేరు పెట్టుకున్నావు అంటే ఒక పిసిసి పదవి వస్తేనే జనాలలో ఇంత ఆకర్షణ వచ్చింది రేవంత్ రెడ్డికి అంటే నా కొడుకు పుట్టగానే ఆయన పేరు పెట్టినా నేను చెప్పినా సార్ అయితే కర్ణ ఉండే ఇప్పుడు కర్ణ సార్ మనకు మా బాబు బలి ఏమనుకున్నంటే వద్దు తమ్ముడు ఈ కర్ణలో మనము పెద్ద చేసుకోవద్దు ఎప్పుడన్నా నాకు అవకాశం వచ్చినప్పుడు రావచ్చు వస్తా నేను మార్చిన చెప్పి లేదు సార్ ఫస్ట్ బర్త్డే మీ చేతులు మీ పేరు పెట్టినా నేను సార్తో బాగుంటుంది అరే ఎందుకు పెట్టుకున్నా పేరు అన్న సార్ నాకు పిసిసి పదవి ఉన్నప్పుడు అంటే సార్ నేను మీ పవర్ నచ్చింది మీ మాట ఆ నచ్చింది కాబట్టి మీ మంచితనం నచ్చింది కాబట్టి నేను ఎలా మీ పేరు పెట్టిన సార్ అని చెప్పిన మా బాబు ముక్కు నీ పేరు పెట్టినాను ఎందుకంటే నువ్వు అంటే నాకు అంత అభిమానం అయితే ఇప్పుడు సీఎం అయినాక కూడా నేను సార్తో అనుకుంటాను సార్ నాకు నలుగురు కదా సార్ నాకు ఒక అవకాశం సార్ ఈ నలుగురు జీవో కొట్టేయాలి సార్ మీరు ఈ జీవో మనం కొట్టేస్తే నాకు ఒక అవకాశం రావాలి సార్ ఎట్లా లేదు సార్ అంటే అదే చూద్దాం తమ్ముడు అంటే ఫస్ట్ టైం చూద్దాము చాలా మంది ఉన్నారు మనవాళ్ళు అట్లా అందుకోసం అని చెప్పేసి అయితే మా ఊళ్ళో ఎక్కువ ఫస్ట్ ఏంటంటే బీసీ ఎక్కువ మరి బీసీ ఎక్కువ ఇది మాది ఏంటంటే ఓసీ తక్కువ చాలా తక్కువ ఓసీ అది నేను అది కొట్టేసి కొట్టేదంటే పేపర్ వచ్చేసి టీవీలో రాదంటే నాకు టక్కడక్క మా దోస్తులు నాకు పెట్టేసి అరే నీ అదృష్టం మంచిగా ఉండేది సార్ మేమంతా సపోర్ట్ చేస్తాం నువ్వు సర్పంచ్ పోటీ చేయండి అని అరే ఇది ఇంక జీవో పాస్ అయినప్పుడు అరే అయిపోయింది టీవీ వచ్చి నాలాంటి ఎట్లా వచ్చేసింది అని చెప్పారు ఇక దేవుని దయతో మనకు సార్ పుణ్యాన కొట్టేసాడు అయిపోయింది ఈ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి ఇంకోటి సీఎం సార్ వచ్చి ఎలక్షన్ లేట్ చేసి నాకు చాలా అదృష్టం ఎందుకంటే మా ఊరు మళ్ళీ బీసీ వచ్చేది సీఎం సార్ వచ్చి చాలా లేట్ వచ్చినందుకు లేటెస్ట్ అయింది జనరల్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక నాకు మా జనాలు మంచి పని చేసావబ్బా నువ్వు నిలబడు అరే నేను నిలబడితే నాకు ఇట్లా అప్ప లేదు నీకు ఉన్న పేరు ఉన్నది మేము చాలా సంతోషం కదా నేను ఒకటి మా గ్రామంలో నా మీద నమ్మకం ఏమిందంటే నేను మాది హనుమాన్ టెంపుల్ దేవాలయం ఉన్నాను నేను దీక్ష తీసుకున్నాను గుడి స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు నేను ఎలాంటి మందు కానీ చికెన్ గుడ్డు కూడా లేదు స్టార్టింగ్ గుణాల నుంచి స్థాపితం అయిపోయిన వరకు నేను ఏం చేయలేదు అట్లా నేను భగవంతుని నమ్ముకున్న ఇక సర్పంచ్ గానికి కూడా నాకు హనుమంతుడు సహకరించారు అందుకే హనుమంతుడు కూడా మా గ్రామస్తులు అంటే చిన్నోళ్ళు పెద్దలు అందరు ఫోన్ చేసి చెప్తుంటారు ప్రతి కార్యక్రమం ఉందని చెప్తుంటారు వాళ్ళు వచ్చినా రాకుండా సరే మన పిల్లలు దిగుంటారని చెప్పేసి నేను చేసుకుంటూ వదిలే ఉంటాను నేను సర్పంచ్ ఉన్నప్పుడు నాకు చాలా మంది ఏందబ్బా అని అనుకున్నా అంటే మా నౌక విలేజ్లో బీసీ ఎక్కువ ఉన్నారు మాది ఓసీ తక్కువ ఉన్నారు అంటే ఇట్లా ఏంటన్నారు మా ఊళ్ళో అయితే చాలా మంది నీవు హనుమాన్ గుడికి సేవ చేస్తావు వాళ్ళ మనసులో పోయి హనుమంతుడు దొరుకుతాడు అంతే భయపడదు అంతే జోరుని బోట్లు వేపిస్తాడు చూసుకో ఎవ్వరు ఏమనుకో కానీ అంతే మనం ఎవరితో మొదలవద్దు మంచి అందరూ మనోలే అంటే మన కుటుంబంలో ఎట్లా ఉంటామో మన ఊరు కూడా ఆ విధంగా ఉండాలి మేము గెలిపిస్తాము నిన్ను గెలిచిన అంతే ఉండాలి ఓడినంతే ఉండాలి కొంతమంది ఓడిపోతే కక్షలు ఉంటాయి మన ఎలా దాడవద్దు అట్లా అంటే నీ ఇంత సపోర్ట్ చేస్తామంటే మీరేమంటే అది మనం ఓడినా గెలిచినా అందరూ మనోళ్ళే అంటే మన కుటుంబం ఎట్లను మన ఊరు కూడా మనం అట్లా చూసుకోవాలి చూసుకుంటే మనకు వాళ్ళు అరే శర్మ సార్ మేము కూడా ఆయన సపోర్ట్ చేయకుండా కూడా తిన్నా రాకుండా లేదు నేను మామూలు పొద్దున వాకింగ్ కొట్టాను వాకింగ్ పని చేశాను ఈ గల్లీ పోతుంటా కాక తిన్నారా నీళ్ళు వస్తున్నాయా బోర్ క్లీన్ చేస్తురా లైట్లు పడుతున్నాయా ఈ మా అక్కడ పోతా మా మెంబర్ ఉంటారు తమ్ముడు మన గల్లీ సమస్యలు ఏమున్నా అడగాలి మీరు నాకు చెప్పాలి ఏంటంటే అని చెప్తా
టీడీపీ అనే ప్రతి మనిషి ఉన్నారు మా గ్రామంలో మంచిగా చేస్తున్నాం అంటారు. ఇక నేను నాకు ఒక్కటే నా దృష్టిలో మా ఊళ్ళో మేము ఏ రాని ఎలక్షన్లు కానీ మా ఊళ్ళో కొట్లాట అనేది లేదు. ఎలక్షన్లు ఓటమి గెలుపు కామనే మాట ఓడిపోయారు అనుకో మేము తెల్లారి భయం అనుకుంటాం అంతే అలా వేసుకుంటాం అంతే. ఎందుకంటే నీ పార్టీ నా పార్టీ మా ఊళ్ళు ఇంతవరకు ఒక గొడవ లేదు. మా పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తాయి. పార్టీలు అన్నప్పుడు 3 పార్టీలు మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఉంటారు, బీజేపీ కాంగ్రెస్ ఉంటారు. మాది ఏం లేదు పార్టీ అన్నప్పుడు అది ఆ కూర్చుని మేము కూర్చున్నాం తప్పగా కూర్చున్నాము. ఏం నువ్వు చేయదాకా మాత ఇట్లా అనుకోని కూడా మేము కలిసి మంచిగా ఉంటాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయాలి? మొదటిగా కాంగ్రెస్ పార్టీ రావడం నేను ఫస్ట్ నుంచి నా ఓటు తొలి ఓటు కాంగ్రెస్. అమ్మనైనా ఫస్ట్ టీడీపీ నుంచి కాంగ్రెస్ నేను మొత్తం కాంగ్రెస్. నేనైతే నా ఫస్ట్ ఓటు వేసిన కూడా రాజశేఖర్ రెడ్డికి నా ఫస్ట్ ఓటు ఈ గెలుపులో సార్ రేవంత్ రెడ్డి సార్ ఆశీర్వాదంతో దేవుని ఆశీస్సులతో హనుమంత ఆశీస్సులతో అంతే మీ పొద్దునేమో హనుమాన్ చేతిలో వచ్చింది మూసేది పెట్టి సంతోషం. ఈ ఎట్టకేళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ వచ్చినప్పుడు మరి ఇంటికి ప్రచారం చేస్తారు కదా. దాకిత్తలా మనకు గ్రామంలో ఉన్న ప్రజలు మీకు ఏ సమస్యలు చెప్పారు, వాళ్ళు మీకు ఏ విధంగా స్పందించారు? నేను ప్రచారం పోతే మా గ్రామంలో ఒకటే అనేవారు, మేము ఓట్లు వేస్తాం, మాకు పని చేసి పెట్టాలి, మోరీలు కొన్ని వాటర్ సమస్యలు ఉన్నాయి మా దగ్గర, మన వీధి దీపాలు దయావి స్తంభాలు ఇవి నేనైతే ఖచ్చితంగా చేసి పెడతాను. నన్ను ఒకసారి నాకు అవకాశం ఏంటమ్మా నేను చేసి పెడతాను. నేను చెయ్యకుండా కూడా నన్ను పెద్దవాళ్ళు నా శివాటి అడిగినే పడతా. నేను సర్పంచ్ అని నన్ను అట్లెట్లామని నేను ఎవ్వరిని బెదిరించాను. నాకు ప్రజలే నా కుటుంబం నేను అట్లా నమ్ముకొని భావిస్తాను. నన్ను ఇలా సర్పంచ్గా గెలిపించి మా ఊరు. మరి ఖర్చు ఖర్చు నాకు పెద్ద మామూలు ఛాయ్ నేను పైసలు అన్నీ ఏం అవసరం. ఒకటే నా మీద ఒక అభిమానం. ఎందుకంటే వాళ్ళ నాకు అడిగే సమస్యలు సమస్యలు చేయాలి నేను చేస్తాను. నాకు ఒకసారి అవకాశమే 100% మీ సమస్యలు ఏమైనా చేస్తా అని చెప్పిన. నేను మెజార్టీ నాకు 340 వచ్చింది. 4 నాకు ఎక్కువ వచ్చింది. మంచిగా చేసింది. నాకు చాలామంది కూడా నువ్వేం భయపడా సర్వసాబ్ నీ ఇంటికి పోతే కూడా నువ్వేం ఫిగర్ చేయను, నీకు హనుమంతుడు అని ఎంట గెలుస్తావు. ఆయన ఆశీర్వాదం నీకు ఉన్నది. నువ్వు ఒక్కటి అనుకున్నావు, మేము కూడా అనుకున్నాం. హనుమంతుడు పోయి వాళ్ళ మనసులా జొర్రి ఓట్లు మేము చెప్పినాం, అమ్మ సంతోషం అక్క మీకు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మీకు వీధి దీపాలు కానీ డ్రైనేజ్ లైన్ కానీ వాటర్ లైన్ కానీ సీసీ రోడ్లు కానీ చేపించే బాధ్యత నాది. మా ఊరు 8 వార్డ్స్. మంచి మనుషులు గెలిచి ఈ గీతలు చేసిన పనులు మరి కొన్ని అమ్మాయి ఆధ్వర్యంలో అంటే జమానాలు మళ్ళీ మీరు కూడా వాటర్ చేసి సమయం చేసిన పనులు అని చెప్తా ఉంటారు. అయితే అమ్మ ఇనమ్మ స్వర్ణంలో అయినండి. అమ్మ ఇనమ్మ స్వర్ణంలో అయినప్పుడు మేము మా గదిలో కొన్ని వాటర్ ట్యాంక్ ఇబ్బంది ఉన్నాయి, అవి కట్టించినాం. అప్పుడు అంటే మా విలేజ్కి మీనాపల్లి, దాదాపురం, నాపేట ఈ 3 ఊళ్ళో వచ్చి ఒక సర్పంచ్ ఉంది. అప్పుడు అమ్మ ఇనమాస అయింది. ఇనమాస అయినప్పుడు సర్పంచ్ గారు పట్టుకొని నేను అక్కడ ఇక్కడ గల్లీలలో వాటర్ ట్యాంక్ కట్టించాను. నేను గెలవక ముందు కూడా నేను కూడా కొంచెం చిన్న పని తీసుకుని వచ్చిన. నేను వార్డులో ఉన్నాను. నేను వార్డులో గెలిచి కూడా ఒక గల్లీకి సీసీ రోడ్ వేయించిన, నేను ఇంకో గల్లీకి అండర్డ్రైనేజ్ చేయించిన లైన్. ఇప్పుడు నేను సర్పంచ్ అయినాక కూడా నేను డాకాపురాణం స్టాప్ చేసిన. ఇప్పుడు స్కూల్ కంపౌండ్ కూడా స్టార్ట్ చేసిన. మొన్న 10 lakhs మన సీఎం వారి సహకారంతో 10 lakhs సీసీ రోడ్ వేసిన. ఇంకా మూడు చాలా ఉన్నాయి, అవి కూడా నేను చేస్తాను. మా గ్రామస్తులకు హామీచ్చిన. నాకు ఒక్కటే మా గ్రామస్తులు ఏమన్నారంటే మనకు రెవెన్యూ తక్కువ ఉన్నది. రెవెన్యూ తక్కువన్నందుకు ఆ రోడ్డు మీద ఇండ్లు కొన్ని ప్లాట్లు ఉన్నాయి, మా గ్రామానికి ఇవ్వాలని చెప్పేసి నేను సీఎం సార్ దగ్గర కూడా పోతున్నా. నేను మా గ్రామస్తులు తీసుకొని చిన్న పిల్లలు తీసుకొని పోయి సార్ మాకు రెవెన్యూ ఎక్కువ లేదు సార్, మాకు చాలా ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి సార్ దృష్టి కూడా తీసుకొని నేను పోతా అని చెప్పేసి మా గ్రామస్తులకు ఫస్ట్ ఒకటే హామీచ్చిన. ఈ రెవెన్యూ నేను గెలిచిన తర్వాత చేసి పెడతానని చెప్పి హామీచ్చిన. నేను నా హామీని నెరవేర్చాలని
మాట్లాడుతున్నాను. చదువుతుంది నేను 10th పాస్. 10 పాసా? 10 పాస్. 10 పాస్ అంటే కూడా నేను నా సారా పాస్ అయినా, పేరైనా మళ్ళా రాసిన పేరైనా. ఇక మా సార్ చాలా మంచి సార్. సార్ నేను సార్ ఒకటే సబ్జెక్ట్ తెలుగు, ఇక్కడ హై స్కూల్ తెలుగు. సార్ నాకు ఏం సార్ ఇట్లా పేరు మళ్ళా రాయి సార్. అరే నువ్వు 10th పాస్ అయినాక నేను వదిలిపెట్టా. మా సార్ 10th పేరు కావాలి, రియాక్షన్ చేయలేదు మళ్ళీ అదే స్కూల్లో ఇట్లా చేసేది. ఇక సార్కు నా దాని దయవల్ల నేను 10th పాస్ అయినా. అంటే పడదాలు సార్ అంటున్నాయి, అరే మనిషిగా పడదాలు ఉండాలి రెడ్డి, నువ్వు పాస్ కావాలి నాకు. నా మాట అనేది సరే సరే అని చెప్పేసి 10th పాస్ అయినాక వదిలేదు. ఓపెన్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనము ఏదో ఓడిపోయామని చెప్పేసి ఓనాలంటే కాదు కదా. రాస్తా పోయినా పిల్లలు లాస్ట్ వస్తే దేవుని దయతో పాస్ అయ్యాను. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలన్నా? ఈ పెళ్ళి 2007 అంటే లవ్ మ్యారేజ్ అమ్మాయి చూస్తాం పెద్దది. మేడం మేడం బిగానే వస్తుంది. ఆమె మేడం చదువుకున్నా చదువుకున్నా తక్కువ. అట్లా మీరు అన్నదమ్ములు ఎంత మాట్లాడారు? నేను ఒక్కనే. ఒక్కనే. అక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారా? పెళ్ళి అయిపోయినాయి. అందరూ సెట్టింగ్. ఒక్కనే ఉన్నా. అందుకని ఊళ్ళో మొత్తం మంచి వస్తుంది. నేను అందరితో నా పెద్దలు నేను ప్రతి ఒక్కరిని నా చిన్న తిట్టే కూడా నేను బాధపడాను. ఎందుకంటే వాడు తిట్టిందంటే మన ఇంట్లో మన పిల్లోడు మన అక్కడ వాళ్ళు కూడా నా కొడుకు లేక భావిస్తారు, నా తమ్ముడు లేక అనుకుంటాను. నన్ను చిన్నోడు తిట్టేయని నాకు అహంకారం లేదు. ఏదో అహంకారం ఉంటే నేను అది స్థాయిలో. ఎందుకంటే నాకు కొంతమంది అరే మీకు ఛాయ్ ఇద్దాం తిట్టిన మాట అన్న వాడుతాడు, కొట్టిన వాడతాడు పోరడం పెద్దవాళ్ళు చాలా మంది అయితే ఛాయ్ ఇద్దాం అని చెప్పేసి మా గ్రామస్తులు మందరం చాలా సహకరించి. మరి ఈ సొంత డబ్బులు కార్యక్రమాలు చేసిన ఈ సొంత డబ్బులు చిన్న చిన్న రిజిస్టర్ చేస్తుంది. మాది హనుమాన్ టెంపుల్ స్టార్ట్ చేసాం. చేస్తే మనం ఒక 2 lakhs పెట్టి గైసం ఇప్పించిన టెంపుల్. మళ్ళీ గుడి అన్నాడే మళ్ళీ ఉంటుంది ఇబ్బంది అయితే కూడా మా గ్రామం జర తక్కువ భూమి, రైతులకు భూమి ఎక్కువ లేదు, మనం ఇవ్వని అవ్వదని చెప్పేసి నేను వచ్చిన డబ్బులతోని సొంత డబ్బులతోని బిజినెస్ చేస్తాను. ఈ అందరికి వెళ్ళి ఇంతో అంతను ఒకసారి స్లాబ్ వేసి స్లాబ్ వేసి దాని గురించి సుఖం గొడవ పెట్టేసి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చేస్తా ఇప్పుడు సర్పంచ్ అయినా కదా నాకు వచ్చే లాభాలు నష్టాలు ఏదైనా మొత్తం కంప్లీట్ చేయాలన్నా కంప్లీట్ చేస్తాయి. మరి గతంలో మన కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు, ఈ ఇతర మన పెద్దమనిషి రేవంత్ సార్ సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తాపడేది. అది ఒకటి ఏమిందంటే వాళ్ళు నలుగురు ఇంట్లో కొడుకు మంత్రి, తండ్రి సీఎం, అల్లుడు మంత్రి, ఇట్లా అంటే ఒక్క కుటుంబాల మనం మధ్యలో ఉండొచ్చు. ఎందుకంటే సీఎం సార్ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు గారు ఆయన అనుకుంటే కూడా తల వైపు ఎమ్మెల్యే తోడొచ్చారు. అట్లా వద్దు, మా కుటుంబం తరపున నేను ఒక్కటే ఉంటా, ఏ నిరంజన్ ఉంటా అని చెప్పేసి ఆయన పట్టుతోని ఆయన సీఎం అయ్యాడు. అయితే కేసీఆర్ 3 ఎకరాలను భూమి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనేది ఇవ్వలేదు. ఇవి చాలా ఉన్నాయి వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడ మునిరాబాద్ ఫామ్ హౌస్ వాళ్ళ కొడుకు మీద చాలా విమర్శలు రావడం జరిగింది. ఇవన్నీ జనాలు చూస్తూ పోయారు. ఇప్పుడు సీఎం సార్ వచ్చాడు, ఇందిరా మీద అన్నాడు. ఇప్పుడు మా ఊళ్ళో 89 ఇల్లు. నిన్న ఆల్రెడీ ఒక ఇల్లు అయిపోయింది, మాది గృహప్రవేశం అయిపోయింది. నేనే నా చేతుల మీదుగా రిపేర్ కట్ చేసిన ఒక ఇల్లు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా 4 ఇల్లు ఉన్నాయి, అవి కూడా ఈ నెలలో కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళు కూడా ఇంట్లోకి పోతున్నారు. కానీ ఇందిరా మీద అయితే మా ఊళ్ళో చాలా మంచిగా కర్తూ. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పిండు. ఫస్ట్ టైం 20 లక్షలు ఇస్తారా ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాను. కానీ ఇప్పుడు అట్లా కాదు, 5 లక్షలల్లా మేము గవర్నమెంట్కి ఇస్తున్నాం, మీతో మీరు కట్టుకోవాలని చెప్పేసి అంటే చాలామంది ముందుకు వచ్చారు. ఇప్పుడు ఊళ్ళో 10-20 అదినే ఉన్నాయి. మా చిన్న ఊరైనా కూడా మాకు ఇప్పుడు 8 ఇళ్ళు ఆల్రెడీ అయిపోతాయి కంప్లీట్గా. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాత్రము రుణమాఫీ అయింది, అది మంచిగా ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి కూడా రుణమాఫీ చేసిండు, ఇది కూడా రుణమాఫీ చేసిండు. ఇప్పుడు ఇంటింటికి కూడా మాకు ఏంటంటే ఉచిత కరెంటు. ఇప్పుడు కరెంట్ అంటే మాసం కాదు, చాలా బిల్లు వస్తున్నాయి. ఇప్పుడు బస్సు అమ్మలకు మన అక్కలకు కానీ ఫ్రీ బస్సు అది చాలా మంచిగా. ఎందుకంటే కొంతమంది అంటారు ఈ ఫ్రీ బస్సు పెట్టి వెళ్దాము అంటారు. అంటే మన మగ పిల్లలకు
మనకు బండ్లు ఉంటే ఎదురైపోతాం ఆడిలో మన ఆడపడుచులు ఆ మార్గానికి పోవాలి. ఒక ఆధార్ కార్డు పలుకుతా ఆ మార్గానికి పోతారు, అమ్మను నాయనను పలుకొచ్చేస్తారు. అలా ఫ్రీ బస్ పెట్టడం చాలా మంచిగా ఉన్నది. కానీ ప్రభుత్వం అయితే ముందు ముందు ఇంకా కూడా పని చేస్తూ ఉన్నారని నాకు ఆ నమ్మకము. మేము శాఖం అంటున్నాం సార్, మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా రోల్ వేయాలి సార్, ఇంకా కొన్ని ఇల్లు కలిసి ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు సెకండ్ పెడతాం. మా ఊళ్ళో ఇంకా 10 పేర్లు రాసి పెట్టినా, ఇప్పుడు సెకండ్ పెడతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే ఇంకా చాలా చాలా పనులు చేస్తారని మాకు నమ్మకం ఉంది. మాట్లాడితే మరి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. మరి చివరిగా ఏమంటారు మన గ్రామ చేతులు చేయబోతున్న కార్యక్రమం ఇప్పుడు ఏముంది, మనకి 4 సంవత్సరాల టైం ఉన్నది. ఫస్ట్ నేను మా ఊళ్ళో ముందని చెప్పిన ఏం చెప్పిన అంటే సీసీ రోడ్ 4 ఇంటి 9 ఇంటి అన్నారు. ఫస్ట్ మన సీసీ రోడ్డు ఇందాల కాదు, ఇంటి ముందు వేసే కాదు, మన ఫస్ట్ డ్రైనేజ్ వాటర్ లైన్ ఏంటంటే వాటర్ చాలా ఇబ్బంది ఉన్నారు. కొన్ని గల్లీలలో వాటర్ లైన్ గుంత కొడితే 5 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నారు. ఎందుకంటే 45 సంవత్సరాలు వేసిన లైన్ వరకు. అందుకని నేను ఏం చేస్తున్నట్టే ఫస్ట్ నేను ఒకటే అనుకున్నా, ఈ 4 సంవత్సరాలు నేను చేసే పని ప్రతి ఇంటింటికి కొత్త నల్లిపేయాలి, కొత్త నల్ల కొత్త డ్రైనేజ్ లైన్, ఆ తర్వాత సీసీ రోడ్ అని అనుకున్నా. ఇంకోటి మా గ్రామంలో కూడా నేను ఇంకా చేయాలని చాలా ఉన్నది. ఒక్కటే అనుకున్నాను, నవపేట విలేజ్ని ఆదర్శ గ్రామంగా పనిచేయాలని అనుకున్నాను. మన జిల్లాలో కూడా మన నవపేట అంటే అది చాలా మంచిగా ఉంది అనేది ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ప్రతి ఒక్క ఊరు సర్పంచ్ కూడా మా ఊరి మీద ఫోకస్ ఉండాలి. అదే ఆ సర్పంచ్ సాబు ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆ ఊరిని ఇట్లా మంచిగా చేస్తున్నారు అనేది రావాలని నేను కోరుకుంటున్నాను. సరే రాజేనా సరే పప్పల మీద మసాలా ఫుడ్ నేచురల్ ఫుడ్ ఇంట్లో తినాలి మనం.